నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. నాగశ్రీ వ్లాగ్స్ కూడా స్వాగతం. పంచదైవ కళ్యాణ యాత్ర కాశీ, ఆ తర్వాత అంటే వారణాసిలో శివపార్వతుల కళ్యాణం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం. అక్కడి నుంచి బయలుదేరి జనక్పూర్కి వెళ్ళి సీతమ్మ వారిని పెళ్లి కూతుర్ని చేయటం ఎంత బాగుందోనండి ఆ కార్యక్రమం. ఇక అక్కడి నుంచి అయోధ్యకు వచ్చి సీతారాముల వారి వివాహం, అక్కడి నుంచి మళ్ళీ నైమిసారణ్యానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం, చండీ హోమం. అక్కడి నుంచి మళ్ళీ మధురకు వచ్చి మధురలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ వివాహం అద్భుతంగా జరిగిందండి. అంతేకాకుండా హోలీ టైంకి మేము చేరుకున్నాం. బృందావనంలో హోలీ వేడుకలు 10 నుంచి 15 రోజులు జరుగుతాయి. మేము హోలీకి 2 days ముందు మధురలో ఉన్నాము. ఆ బృందావనంలో ఎక్కడైతే హోలీ పండుగ అద్భుతంగా జరుగుతుందో అక్కడ ఈ శ్రీకృష్ణ రుక్మిణి వివాహం జరగడం, మేమందరం కూడా హోలీ ఆడడం, అంటే లాస్ట్ టచ్ చాలా చక్కగా జరిగిందండి. అందరం కూడా చాలా బాగా భక్తిలోనూ ములిగాం, అలాగే ఆనందంగానూ కూడా గడిపాము. ఇక చిన్న మైనస్ విషయాలు పక్కన పెడితే మొత్తం టూర్ అంతా కూడా చాలా బాగా గడిచిందండి. ఇంకొక 10 minutesలో మేము చెర్లపల్లి స్టేషన్లో దిగిపోతున్నాము. యాత్ర అంతా పూర్తయింది. మరి ఈ యాత్రకి నేను వెళ్తున్నాను అనగానే నేను వెళుతున్నానని వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ చూసి వచ్చిన వారందరికీ కూడా ఏదైనా ఇబ్బంది పడి ఉంటే కూడా నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. సారీ, ఏదైనా ఒకళ్ళు ఇబ్బంది పడి ఉంటే. ఇక నేను అనగానే నాతో పాటు వచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ యాత్రలో అడుగడుగునా ఉండి ఏం కావాలన్నా అన్నీ చూసుకున్న రమేష్ అయ్యంగారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రమేష్ అయ్యంగారితో పాటు గణేష్ గారు ప్రతి ప్రోగ్రామ్కి, అంటే ప్రతి ఊరికి మా అందరికంటే ముందు ఆయన వేరే వెహికల్లో వెళ్ళిపోయి అక్కడ అన్ని ఏర్పాట్లను చేసి చాలా శ్రమకోర్చి, ఇక్కడే కాదు శ్రీలంకలో కూడా మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ రమేష్ అయ్యంగారు తీసుకెడితే మాకంటే ముందు గణేష్ గారు ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఏర్పాట్లు అన్నీ చేసి మాకు ఇంత ఇబ్బంది కూడా రాకుండా అనేది ఆయన చూసుకున్నారండి. ఆయనకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ట్రైన్లో ఇక పేరున కూడా మగపిల్లివారికి మర్యాదలు చేసినట్టుగా రైల్వే స్టాఫ్ అంతా చక్కగా భోజనాలన్నీ వడ్డించి చాలా ఆప్యాయంగా ఎప్పట్లానే వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత కోచ్కి మేనేజర్స్, మా కోచ్ మేనేజర్ వచ్చి రాఘవ, అలాగే వీరందరికీ హెడ్ సంతోష్, యాకేష్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా, అంటే వాళ్ళ పేరెంట్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలా చాలా జాగ్రత్తగా అందరినీ సాధ్యమైనంతలో సాటిస్ఫై చేయడానికే ప్రయత్నం చేశారు. మరి ఈ జర్నీలో అందరం కూడా కలిసిమెలిసి చాలా సరదాగా వెళ్ళి సరదాగా వచ్చాం. అలాగే నాతో పాటు వచ్చిన మా కెమెరామ్యాన్, తనకి కూడా నేను వెంకటేష్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఈ 8 రోజులు కూడా మీకు చాలా విషయాలు అంటే టూర్ ఎప్పుడు మేము వెళ్తున్నాం వస్తున్నాం, ఆ రైలు ఇవన్నీ కాకుండా ఆ కళ్యాణాలు అందించాలని ఆ ఒకటి నేను షూట్ చేసి మీకు అందించానండి. అలాగే అందరూ కూడా వారి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ వీడియోలో. ఆ ఫీడ్బ్యాక్లు కూడా నేను యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకేదైనా మీరు యాత్రకు వెళ్ళాలి అని అనుకుంటే టూర్ టైమ్స్ వారి ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఆ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. వాళ్ళది త్వరలోనే చార్ధామ్ యాత్ర ఒకటి ఉందండి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వారి సపోర్ట్ తోటి వెళ్తున్నారు వాళ్ళు. సో మంచిగానే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెళ్ళాలనుకునేవారు మీరు వారిని సంప్రదించవచ్చు. ఆ తర్వాత ఏంటంటే పిల్లలు పెద్దలు అలా, అంటే అందరూ ఆధ్యాత్మిక టూర్ చేయరు కదా, కొంచెం ఆహ్లాదభరితంగా కాశ్మీర్ టూర్ కూడా ఉంది. ఇలాంటి టూర్స్ ఏంటంటే ఈ ట్రైన్స్లో అన్ని సౌకర్యాలతో తీసుకెళ్తారు. కొన్ని ఇబ్బందులు అటు ఇటు ఉన్నా ఒక పావంత ఇబ్బందులు అనేవి ఎక్కడా తప్పదు. అది పక్కన పెడితే మిగతాదంతా కూడా చాలా చక్కగా సాగుతుంది. ఒకవేళ కాశ్మీర్ వెళ్ళాలనుకునేవారు కూడా టూర్ టైమ్స్ వారిని మీరు సంప్రదించవచ్చు అండి. నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను. అలాగే ఆ టూరిజం ప్లాజాలో వారి ఆఫీస్ కూడా ఉంటుంది. కావాల్సిన వారు వెళ్ళి మీరు సంప్రదించి వారిని మీరు అన్ని వివరాలు అడిగి చక్కగా టికెట్లు బుక్ చేసుకుని మీరు యాత్రలు అవన్నీ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. నీ పేరు? నా పేరు గౌరీ, హైదరాబాద్ నుంచి వచ్చాము. మీ ఆయన పేరు? చాలా బాగా జరిగింది యాత్ర అంతాను. కళ్యాణాలన్నీ బాగా జరిగాయి. మేము రిటర్న్ వెళ్తున్నాం. హాయ్,
రాధే 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 చాలా బాగుండేది పంచకళ్యాణ యాత్ర. మేము యాత్ర దేవుడు యాత్ర టూర్ చేసి చాలా ఖుషి అయిండాము. అట్లా ఫ్రెండ్స్ అంతా చేరి ఇంకా చాలా ఖుషి అయిండాము. రాధే 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 ట్రిప్ ఏముందో ట్రిప్ అంతా బాగా 10 days మా లైఫ్ లో ఫస్ట్ టైం మేము ట్రైన్ లో ఇంత పొద్దు కూర్చో ఉండేది. ఈ ఒక కార్యక్రమం ఎట్లుంటుందో తెలీదు అంటే అనుకుంటుమే. వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగుండే. దర్శనము బాగాయ. అంత పంచ కళ్యాణం ఏమనుకుంటున్నాం మేము అనుకునే దానికన్నా చాలా బాగాయ. మాకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. రాధే రాధే అదే 2 times కి చాలా ధన్యవాదాలు. చాలా బాగుండే. పంచకళ్యాణ క్షేత్రాలు కాశీలో 2 కళ్యాణాలు, నైమిషారణ్యంలో 1, అయోధ్యలో సీత కళ్యాణము, నైమిషారణ్యంలో శ్రీనివాస కళ్యాణము, ಮತ್ತು మథురలో రుక్మిణి కళ్యాణం చూసి చాలా ఖుషి పడుతుంది. అది కాకుండా మథురలో మేము పైనాడు దీన్ని హోలీ తర మాకి అంత గులాలేసి చాలా ఖుషిగా ఉండేట్లా చేసి దాంట్లో డాన్స్ కృష్ణ పాత్రధారి డాన్స్ అంతా ఆడి చాలా ఖుషి పడుతుంది. హాయ్ అండి, మేము వరంగల్ నుండి వచ్చాము. నాగశ్రీ డైరీ యూట్యూబ్ ఛానల్లో చూసి యాత్ర బుక్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్గా. నాగశ్రీ గారికి అండ్ రమేష్ అయ్యం గారికి, వాళ్ళ టీంకి అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్. రమేష్ అయ్యంగార్ గారితో మేము శ్రీలంక ప్రయాణం కూడా చేసామండి. చాలా బాగా అనిపించింది మాకు. అందువల్లనే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని వచ్చాము. పైగా నాగశ్రీ డైరీ ప్రోగ్రామ్ చూసి వచ్చామండి. మేము కూడా చాలా బాగానే చేశాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన రమేష్ సార్ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తున్నాను. మేము ఈ 10 రోజులు 14 రోజులు అంటే ఈ టూర్ ఎలా ఉంటుందో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము. కానీ ప్రతిరోజు 1 గంటలాగి గడిచిపోయింది. సార్ ఎప్పుడు ఇట్లాంటి టూర్ ప్లాన్ చేసినా కూడా తప్పకుండా మేము పాల్గొంటామని చెప్తున్నాము. మాది ప్రస్తుతం ఉండేది మటుకు చిత్తూరు జిల్లాలో తహసీల్దార్గా పనిచేస్తున్నాను. సార్ టూరు మాకు బాగా నచ్చింది. తప్పనిసరిగా ఈసారి టూర్ ప్రోగ్రాంలో ఎక్కడన్నా సార్ ప్లాన్ చేసినప్పుడు పెద్ద టూర్లుగా ప్లాన్ చేస్తే తప్పకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొంటామని సార్కి తెలుపుతున్నాను. ముఖ్యంగా రమేష్ సారు చాలా కోఆపరేట్ చేస్తూ బాగా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రతిరోజు ఎంతో కొత్తదనం చూపించినాడే తప్ప బోర్ అనేది మనం ఎక్కడా చూపించకుండా బాగా చేసినాడు. 600 మందితో ఆయన ఈ టూర్ను ఒక ఫ్యామిలీ లాగా గడిపినాడు. బాగా చేసినాడు ఆయన మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మీ వల్ల ఈ టూర్కి రాగలిగామండి. ఫస్ట్ టైం నేను ఇలా రావడము మీ మీది ఇన్స్టాలో చూసి బుక్ చేసుకున్నామండి. కానీ టూర్ చాలా బాగా జరిగిందండి. మీ వల్ల మాకు ఈ దర్శనం జరిగింది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు పద్మావతి. నేను తిరుపతి నుంచి వచ్చాను. ఈ సౌత్ స్టార్ దీంట్లో నేను ఇది 2nd టైము. కర్ణాటక టూర్కి వెళ్ళాను. తర్వాత దీంట్లో శివక్షేత్రం వెళ్ళాను. చాలా బాగుంది. మాకు ఈ అవకాశాన్ని మేము చూడలేని వాళ్ళము కొన్ని చూడగలిగాము. సౌత్ స్టార్ తర్వాత సిటిజన్స్ మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు అందరూ ఉన్నారు, కానీ తీసుకెళ్లేవాళ్ళు లేరు. అందుకని మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా కృతజ్ఞత. చాలా సర్వీస్ చేశారు. కొన్ని చోట్ల కొన్ని లోటుపాట్లు ఉన్నా మాకు ఒక తృప్తిగా మేము వెళ్ళగలుగుతున్నాం. హరే కృష్ణ. అందులో నాకైతే ప్రత్యేకంగా చక్రతీర్థంలో దింపాడు, ఎక్కించాడు. స్నానం చేయలేదు, ఊరికే దండుకున్నా. దానికే తను నన్ను తీసుకెళ్ళాడు. వెరీ 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 హ్యాపీ. తీసుకెళ్ళడం చేయడం చాలా బాగా చేశాడు. టీం వర్క్ చాలా బాగుంది. ఎక్సలెంట్. వెరీ 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 గుడ్. వెరీ హ్యాపీ. ఇక్కడ అందరూ అబ్బాయి వాడు చెప్పండి.
సునీల్ అందరూ అబ్బాయి అప్ప నువ్వు ఇక్కడ నా పేరు సరస్వతి, మా వారి పేరు మధుర సుందరేష్ శర్మ. మేమిద్దరం హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా చాలా ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చాము. ఎందుకంటే ఇటువంటి క్షేత్రాలలో కళ్యాణం జరగడం, సత్యనారాయణ వ్రతం జరగడం, చక్కతీర్థము, ఆ నెక్స్ట్ చండీ హోమము, ఆ అమ్మవారికి పసుపు కట్టడం అనేది హైలైట్. ఆడవాళ్ళందరినీ లైన్గా తీసుకెళ్ళి ఆ పసుపు అమ్మవారి దగ్గర పెట్టించడం అసలు సింపులే సూపర్. అది మేము పూర్వజన్మ చేసుకుని నా మాతృమూర్తులు అందరూ పూర్వజన్మ చేసుకున్న సుకృతం వల్లే మేము అటు అమ్మవారికి పసుపు పెట్టగలిగాము. అది ఎంత భాగ్యం అంటే చెప్పలేము. అక్కడి నుంచి వచ్చి అయోధ్యలో రాముల వారి కళ్యాణం చూసినంత రెండు కళ్ళు చాలలేదు. రాముల వారి కళ్యాణాన్ని మించిన కళ్యాణం ఏదీ లేదు. అన్నిటికల్లా వెరీ 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 హైలైట్ రాముల వారి కళ్యాణం. మిగతావన్నీ కూడా చాలా 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 బాగున్నాయి. ఒకే దీంట్లో వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి వ్రతము, కళ్యాణము, నెక్స్ట్ చండీ హోమం జరగడం కూడా నయనచార్యంలో ఉండి అది కూడా ద్వాదశగా చేయడం ఇంకా విశేషం. మా జన్మ తరించిపోయింది. ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా అది రమేష్ గారి వల్లే జరిగింది. అందుకు ముందర రమేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన రుణం తెచ్చుకోవడం. ఇందులో జరిగిన ప్రతి యూనిట్లో మీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళు, మైక్ వాళ్ళు కానీ, తబలా వాళ్ళు కానీ, ఆల్ ఆర్కెస్ట్రా వాళ్ళు మొత్తం A to Z అందరూ కూడా చాలా అన్నిటికంటే దేవుణ్ణి అమర్చిన తీరు, ఆయనని శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం ఇచ్చి అంత బాగా అద్భుతంగా చేశారు. ఇది మా అదృష్టం. ఇది అందరి తరఫున కూడా నేనే చూస్తున్నాను. మేము చూసినందుకు మా కళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్. హలో, ఈ 2 టైమ్స్లో మొదటిసారిగా వచ్చాము. అది ఇట్లా ఫ్రెండ్స్ ద్వారా తెలవడం వల్ల కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అందులోనూ ఈ సునీల్ మేనేజర్గా మాకు మంచి సాయం చేశాడు. పాపం నెమ్మదస్తుడు, ఏమి గట్టిగా మాట్లాడాడు, మనం చెప్పింది వింటాడు. వాళ్ళ రమేష్ అయ్యంగారు కూడా మంచి కోఆపరేషన్ ఉన్నారు. మేము అనుకోకుండా అన్ని సర్ప్రైజులు చాలా చాలా ఇచ్చారు ఆయన. కాశీలో CEO గారిని తీసుకొచ్చి మాకు స్పర్శ దర్శనం ఇప్పించారు. ఆ తర్వాత మొన్న ఇక్కడ నిన్న రాధా కళ్యాణంలో, కృష్ణ రాధా రుక్మిణి కళ్యాణంలో అది వాళ్ళని తీసుకుని దాండియా తోటిని హోలీ ఈవెంట్ చాలా బాగా చేశారు. చాలా అసలు నవ్వుతో అన్నట్టుగా ఉంది. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నాగశ్రీ గారు మాకు ఇక్కడే పరిచయం అయ్యారు. మాకు తెలియదు ముందు, అసలు 3 days వరకు ఆవిడెవడో తెలియదు. తర్వాత ఇప్పుడే తెలిసింది మాకు నాగశ్రీ గారు. పంచ కళ్యాణ యాత్ర సంపూర్ణం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం కాలేదు. ఓం నమః శివాయ. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు నాగేంద్ర బాబు. నేను రైల్వే ఇంజనీర్ని. అది ఎవరైనా టూర్ వెళ్తుంటాము, ఆల్ ఇండియా పాస్ ఉంటుంది కాబట్టి యాక్చువల్ కుంభమేళా కోసం ప్లాన్ చేసాము. కుంభమేళా సెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో నాగశ్రీ మేడం గారిది ఈ పంచకళ్యాణ యాత్ర అనేది చూసాము. సో వెంటనే వెళ్ళి బుక్ చేసుకున్నాము. వీడియోస్ చూస్తున్నాం, మా ఇంట్లో కూడా అందరూ చూస్తున్నాం. నాగశ్రీ మేడం గారిని వీడియోస్ చూస్తుంటాము. చాలా దాదాపు ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తుంటాము. ఈ టూర్ అయితే బాగానే సక్సెస్ అయింది 90%. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్గా అది రెక్టిఫై చేసుకోవాలి. ఓవరాల్గా ఫుడ్ కానీ, కళ్యాణం కానీ, అకామిడేషన్ కానీ అన్నీ బాగానే ఉంది. హాయ్, నాగశ్రీ మేడం గారికి మా పంచక్షేత్ర కళ్యాణం ఉత్సవం భక్తులందరికీ మీకు అభినందన తెలుపుతున్నాం. మీ యూట్యూబ్లో మీ పెట్టిన ఆ వీడియో చూసి మా ఫ్యామిలీ, మా బావగారి ఫ్యామిలీ, మా బావగారు వాళ్ళ అబ్బాయి ఫ్యామిలీ ఆరుగురు టికెట్ తీసుకుని బయలుదేరారు. అవునా, ముఖ్యంగా చెప్పవలసిందంటే ఈ టూర్లో 600 మంది తీసుకెళ్ళి ఈ కళ్యాణాలు అద్భుతంగా
కళ్యాణశాలకు వస్తే అద్భుతంగా ఒక్క కళ్యాణం కూడా అందరికీ సాటిస్ఫాక్షన్గా అనుభూతి చెందాం. కానీ కొన్ని ఏర్పాట్లు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వల్ల మిమ్మల్ని కొంతమంది దుబ్బాసులు ఆడారని పొద్దున్నే మార్నింగ్ మన రమేష్ అయ్యన్ గారు చెప్పారు. కానీ అది మరి ఎవరన్నారో మరి మాకు తెలియదు. కానీ మీరు దానికి మీరు బాధపడొద్దని మీ భక్తుల తరఫున నేను కోరుతున్నాను. కారణం ఏంటంటే 600 జన్మడు ఆ టైంలో ఏదైనా చిన్న మాట వచ్చినప్పుడు టెంప్ట్ అవుతాం, ఎవరైనా అవుతారు. కానీ ఆ టెంప్ట్లో ఏదో మాట్లాడతాం, తర్వాత మామూలుగానే ఉన్నాం అందరం. ఇప్పుడు మేము ఉన్నాం మా కంపార్ట్మెంట్లో, మేమందరం కూడా కలిసిమెలిసి మాతో పాటు ఎవరు వరంగల్ నుంచి వచ్చిన వారు, మేము యాన నుంచి వచ్చేవారు సొంత బంధువులాగా రోజు ఇదిగా మేము ఇచ్చాము. అలాగే మా చెల్లయ్య గారు కూడా, వారు కూడా ఈ ఏర్పాట్లు చూసి చాలా అద్భుతంగా చేశారు అన్నయ్య గారు. కానీ ఇంతమంది మీద అలా చేస్తామంటే నేను ఏం చేస్తారులే అనుకున్నాను. కానీ ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళు మెయిన్ కళ్యాణాల మీద దృష్టి పెట్టి మనల్ని సాటిస్ఫై చేశారు. కొంత ఈ ట్రైన్ టైముల వల్ల, అక్కడ మోటివేషన్ వల్ల కొంత ఇబ్బంది అవునా మొత్తం మీద చూసేవాళ్ళు చూసిచ్చారు. కళ్యాణం లేకుండా చూసేవాళ్ళు చూసారు. ఆ చూడలేని వాళ్ళు అందరూ కళ్యాణం మీద ఉండి ఫుల్ సాటిస్ఫై అయ్యి చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు పెట్టిన ఏర్పాట్లు మార్నింగ్ 6 కాడ నుంచి అన్నవరం ప్రోగ్రాం చెప్పండి, అది అయినట్టుగా మార్నింగ్ 6 కాడ నుంచి కాఫీ టీ, తర్వాత ఏమో 8 గంటల టిఫిన్, తర్వాత ఏమో లంచ్, 11 గంటలకు ఏమో సూపు, తర్వాత ఏమో సాయంత్రం టిఫిన్ భోజనం, తర్వాత ఏమో బాదం తోటి మమ్మల్ని ఆ రోజు సాటిస్ఫై చేసేవారు. అలాగే కళ్యాణానికి వస్తే మహాదేవ్ కళ్యాణం అద్భుతంగా చేశారు. ఆయన ఆ కళ్యాణం ఆ పద్ధతి అన్ని చూసి ఆ గురు CEO గారు వచ్చి మీ ఇంతమంది ఎంత అద్భుతంగా చేశారు కాబట్టి మీకు మహాహారతి నేను కల్పిస్తాను అన్నారు. మహాహారతి అంటే టికెట్ తీసుకెళ్ళాలంటే ఈ రోజుని అది మనకు దొరకనే అవకాశం. కానీ ఈ కళ్యాణ ఉత్సవంలో మేము పాల్గొనడం వల్ల ఆ మహాహారతి చూసి స్పర్శ దర్శనం కూడా మేము చేసుకుంటాం. మాకు చాలా అద్భుతం అనిపించింది. తర్వాత అదే ప్రిన్సెస్లో మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా అదే అద్భుతంగా జరిపించారు. అది అయిన తర్వాత నైమిసారంలో అక్కడ అన్నవరం సత్యనారాయణమూర్తి మొత్తం నిజంగా మా సైడ్ ఉన్న మంత్రులు గారు ఎలా చేస్తారో అంతకంటే అద్భుతంగా కథ కానీ ఆ పద్ధతి కానీ అక్కడ ఏదో ఇస్తారులే అనుకున్నాం. కానీ అక్కడ ద్రవ్యాలు కానీ మొత్తం మన ఇంటికాడ కూడా పెట్టలేని పదార్థాలు కూడా కొన్ని పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖర్జూరం కానీ శాలిగ్రామం కానీ అన్నీ ఇంటికాడ పెట్టినప్పుడు కొంతమంది పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు, వేరే సంగతి. అలాగా ఈ 350 మందికి సమూహంగా అలా చేసినందుకు అది చాలా అద్భుతం అనిపించింది. అదే తర్వాత కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం ఇంకా అద్భుతం అనిపించింది. తర్వాత అక్కడి నుంచి వచ్చి చండీ హోమం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడ టైము చెప్పవు కింద అందరికీ. మళ్ళీ దీంట్లో చండీ హోమంలో హైలైట్ ఏంటంటే ఎంతమంది అయితే ఉన్నా అంతమందికి కూడా హోమగుండంలో ఈయనకి పూర్ణావతికి వస్తువులు కూడా ఇచ్చారు, ద్రవ్యాలు. అది నిజంగా వండర్ఫుల్. కానీ ఎంతో కొద్దిగా ఇస్తారు ఎవరు. ఇది కనీసం 100 గ్రాములు చెప్పిన ఇచ్చినట్టు నాకు అనుకుంటున్నాను. ఆ ద్రవ్యాలన్నీ వేసి అక్కడ కూడా మేము చాలా ఆ దేవి యొక్క అనుగ్రహం చేసాం. ఇది చూసి ఆ ప్రిన్సెస్ ఆయన శ్రీచక్రం చైర్మన్ ఆయన వచ్చి శ్రీచక్రాన్ని కొంతమంది వెళ్ళిపోయి ఉండవచ్చు, అందుకని ఆ చక్రాన్ని ఇక్కడ తీసుకొస్తానని ఆయన చక్రం తీసుకొచ్చి అభిషేకం చేసి అభిషేకాలు 600 మందికి పెట్టడం అది నిజంగా అద్భుతమైన విషయం. కారణం ఏంటంటే ఆ అభిషేకం చేయించి ఎంత చేయాలంటే అది ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. అది కాబట్టి అది కూడా చాలా హైలైట్. మొత్తం మీద చెప్పాలంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇలాంటి ప్రోగ్రాలు ఎన్నో చేశారంటే ఫస్ట్ టైం చేసాం, ఫస్ట్ టైం చేసాం. ఇలాగే జనాలు అందరూ మొత్తం ఎక్కుతాం, ట్రైన్ ఎక్కుతాం, దిగుతాం, మళ్ళీ కళ్యాణానికి వెళ్తాం, ఇవన్నీ చూసాం. ఆఖరి రోజున ఏం చేశారంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు
స్పెషల్ గణేష్ గారు రమేష్ గారు వారు స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే రాధాకృష్ణ కళ్యాణానికి ఆ రోజు నైట్ ఉండిపోయి మర్నాడు వెళ్తుగానని ఆ కళ్యాణం రాత్రి 11:30 దాకా అద్భుతం అలాంటి కళ్యాణం మనం చూడలేం. దానికి కారణం ఏంటంటే ఆ రోజున మనకి 3 రోజుల పండుగ హోలీ పండుగ వల్ల దాండియా రాధాశ్యామ నృత్యం స్పెషల్ ఫేమస్ కోలాటం దాండియా నెక్స్ట్ హోలీ ఇవన్నీ మొత్తం 600 మందికి కూడా హోలీ యొక్క దాని ఫలితం కూడా చెందేలాగా చేశారు ఆయన. అది చాలా అదృష్టం. ఆ రోజు నైట్ రూములు కూడా మంచి షార్వాడలో రూములు ఇచ్చి మమ్మల్ని ఆనందం చేసి పొద్దున్న ఇంకో ఏంటంటే పొద్దున్న మళ్ళీ కృష్ణజన్మకి వెళ్ళి వాళ్ళందరూ స్పెషల్ దర్శనం చేయించి మళ్ళీ అదే బస్సులో మళ్ళీ రైల్వే స్టేషన్కి మార్నింగ్ 10 గంటలకు బయలుదేరినప్పుడు ఇంకో గోపాల్ దాటం వారికి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి నాగశ్రీ వారికి మా 600 మంది మరియు మా చెన్నై తరఫున కావల సత్యవతి గారు కావల సత్యవతి గారు దంపతులు వారిని అభినందన తెలియజేస్తాను. మాకంతా హ్యాపీగా ఉంది. పూజలు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు కావాల్సిన పూజలు అవి నా పేరు వరలక్ష్మి. నేను సప్తమోక్షయాత్రకి మొదటిదానికి వచ్చాను. తర్వాత నుంచి మా చెల్లెలు అమెరికా నుంచి వచ్చింది. వెళ్ళావు కదా నన్ను తీసుకెళ్ళు అని అడుగుతోంది. ఈలోగా నాగశ్రీ గారు యూట్యూబ్లో పెట్టింది చూశాను. ఇట్లా ఉంది అని పంచదేవ కళ్యాణం పంచదేవ కళ్యాణం ఉంది. అది చూసేసి మా చెల్లెలు నేను మా చెల్లెలకి ఫోన్ చేసేది పంపించాను. పంపించేసరికి నువ్వు రా వెళ్తామంది అనేసరికి నేను మొన్నే వెళ్ళొచ్చాను. చాలా మా వాళ్ళతో పాటు ఫ్యామిలీతో పాటు కొన్ని వెళ్ళొచ్చాను. నేను రాలే అన్నాను. అంటే కాదు అంటే సరే వాళ్ళ ఆడపడుచుని అడిగింది. ఇలాగ నేను రానందేసరికి ఆడపడుచు వస్తానండి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు మీరు నువ్వు వెళ్ళన్నారు. సరే అని వచ్చాము. రేపు ఇది చేద్దాం అతను కూడా నేను మా చెల్లెలు వెళ్దామని హెడ్ బస్ దీంట్లోనే వెళ్ళదంటనే వెళ్దామని టూరిస్ట్ ట్రైన్లోనే వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. డబ్బులు పెట్టాము. ఇంకా వెళ్తాం నెక్స్ట్ మే 8 నుంచి. ఇవన్నీ నేను ఫాలో అవుతూనే ఉన్నాను. నాకు ఎవరో ఒకరు పంపిస్తూనే ఉన్నారు తెలిసిన వాళ్ళు. అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాను. యూట్యూబ్లో చూస్తున్నాను. మొత్తం నాకు ఇదే పని. నమస్తే అండి. నా పేరు లక్ష్మీ పార్వతి. మాది విజయవాడ. నేను యాత్రకి యూట్యూబ్లో చూసి వచ్చాను. వారి పేరు చెప్తే మళ్ళీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుందని పేరు చెప్పట్లేదు. చూసి అలా వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రమేష్ గారు చేసిన ఈ కళ్యాణాలు కానీ పంచ కళ్యాణాలు కానీ వారు కాశీలో మాకు స్పర్శ దర్శనం హారతి ఇప్పించారు. అది చాలా బాగా జరిగింది. మేము దానికి బాగా ఇదైపోయాము. తర్వాత నా అభిప్రాయం ప్రకారం అయితే సెకండ్ మళ్ళీ మధురలో ఇదే రాధాకృష్ణ దాన్ని ఏమంటారు రుక్మిణి కళ్యాణం, తర్వాత ఏమో హోలీ, తర్వాత ఏమో దాండియా, తర్వాత శ్రీకృష్ణ రాసలీలలు, ఇలాంటివన్నీ లేడీస్గా ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది మొత్తం కూడా బయటకు వచ్చేసింది. దానిలో అందరూ మంచి ఫుల్ జోష్గా ఇది చేశారు రాత్రి. అది ఒకటి హైలైట్. తర్వాత ఏమో స్పర్శ దర్శనం ఒకటి హైలైట్. అంటే అలానే మిగిలిన అన్నీ కూడా ఏమీ తక్కువ కాదు. అన్నీ ఒకదానికి మించి ఒకటి ఉండగానే మరీ ఎక్కువగా ఇవి రెండు హైలైట్ అన్నమాట. బాగా టెంప్ట్ అయిపోయినాయి ఇవి రెండు. మిగిలిన ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇంకా దానికి అసలు మగపెళ్లి వారి కనుక మర్యాదలు చేసినట్టు ఇది ఇప్పుడు బాదం పాలు ఇచ్చారు. ఇక మా పని తినటం కూర్చోవడం, తినటం కూర్చోవడమే.
ఇప్పుడు తిరిగే పని కూడా లేదు. ఈరోజు మాది రిటర్న్ ప్రయాణం. తిని నిద్రపోవడం, ఇక అందరం ముక్కులు చీదేసుకుంటాం, కూర్చున్నాం. ఇక మా పని అదిగా ఉంది. మా యాత్ర ఈ రోజుతో లాస్ట్ అండి. మేము రిటర్న్ ప్రయాణం అయ్యాము. అందరం ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది పడలేదు. అందరం శుభ్రంగా ఫుల్ ఎంజాయ్ చేసాం. ట్రైన్లో ఒకరికొకరు పరిచయం అయ్యి అలా కూడా అందరం ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎక్కడ ఎవరు దేనివల్ల ఇబ్బంది పడలేదు. అందరం ఫుల్ ఎంజాయ్, ఫుల్ జోష్. నా పేరు శ్యామలండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మా అక్కయ్య మా ఆడపడుచు ముగ్గురం కలిసి వచ్చామండి. మాకు కళ్యాణాలు వీక్షించడం చాలా 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 ఆనందాన్ని కలిగించింది. రమేష్ అయ్యంగారు చాలా బాగా ట్రిప్ ప్లాన్ చేశారు. ధన్యవాదాలండి. దానిలో ఆయన పేరేంటి, యాకేష్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడు. అలా అని చెప్పేసి తను మంచి యాక్టివ్గా ఉన్నాడు. అంటే అలాగే మిగిలిన పిల్లలు అందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు. కానీ మా దానికి యాకేష్ మంచి యాక్టివ్ పర్సన్. డైరీ ఫాలో అవుతాను. నేను సారీస్ ఈయన చూస్తాను. హైదరాబాద్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటున్నాను ఆమె ద్వారా. ఓకే. నాగేశ్వరి గారు రీల్స్ చూసి ఈ యాత్ర రావడం జరిగింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేను చాలా ఎంజాయ్ చేశాను. నా పేరు విజయలక్ష్మి, మా వారు రాధాకృష్ణ. మేము పంచదైవ కళ్యాణ యాత్రకు వచ్చాము. IRCTC చాలా బాగుంది. అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. మేము హ్యాపీ. హలో, నా పేరు రాధాకృష్ణ అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇది ఫస్ట్ టైం అన్నమాట ట్రిప్కి రావడం. ఇది పెద్ద అనుభూతి. ఇది మర్పురాని కళ్యాణాలండి. మొత్తం పంచ కళ్యాణాలంటే ఇట్స్ అమేజింగ్ అన్నమాట. సో రమేష్ గారికి, మీకు అందరికీ నా వెల్ విషెస్ అండి. ఇది కంటిన్యూ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. నా పేరు ఎన్ విజయలక్ష్మి. బెంగళూరు నుంచి వచ్చాము. అయితే పంచ కళ్యాణాలు చూసాము. చాలా బాగుంది. చాలా సంతోషమైంది. దానికోసంగా అదే చాలా హ్యాపీ అయ్యా, సంతోషంగా అన్నీ బాగా అయ్యా. దానికోసంగా ఏమి ఇది లేదు. వెంకటరమణ అండ్ సీత విజయవాడ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం ఈ వీల్ ట్రిప్తో జాయిన్ అవటం. ట్రిప్ సో అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ గుడ్ అండి. ఎస్పెషలీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే ప్లాన్ చేసుకున్న దర్శనాలు కానీ ఇవన్నీ థ్యాంక్ యూ. నేను శ్రీరామచంద్రమూర్తి అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము, నేను నా వైఫ్. ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్ ద్వారా విని మేము బుక్ చేసాము. ది ప్రోగ్రామ్ వెంట్ వెరీ వెల్ అండ్ the arrangements are very good, especially the food that is served is very nice, and the areas covered, even Varanasi, other areas, Kalyana Utsavam, అన్ని ఎవ్రీథింగ్ సాటిస్ఫైడ్గా చేశారు. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఇంతమంది 600 పీపుల్ వెంట తీసుకెళ్ళి ఏ ప్రాబ్లం లేకుండా తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్ దట్ ఈస్ డన్ బై 2 times. ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్ పీపుల్. థ్యాంక్ యూ. నా పేరు భవాని. మేము విజయవాడ నుంచి వచ్చాము. నాగశ్రీ గారు చెప్పింది చూసి అందులో మేము యూట్యూబ్ నుంచే బుక్ చేసుకున్నాం. పంచకళ్యాణ యాత్ర చాలా బాగుంది. ఆవిడకి కూడా ధన్యవాదాలు మా తరపు నుంచి. నమస్కారం అండి. నా పేరు రమేష్ అయ్యంగార్. భారత్ గౌరవ్ టూర్ టైమ్స్ ఇండియన్ రైల్వేస్ తరఫున మా ఆఫీస్ వచ్చేసి బేగంపేటలో టూరిజం ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. GMC బాలయోగి పర్యాటక భవన్ అంటారండి. ఈరోజు పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర ముగించుకొని జయప్రదంగా అందరూ తిరిగి రిటర్న్ వెళ్తున్నారు. అందరూ ఆనందంగా ఉన్నారు. అలాగే మాది రాబోయే యాత్రలు ఏమేమి ఉన్నాయని ప్రజలు అడగంగా మే 8వ తారీఖు చార్ధామ్ యాత్ర ఉందండి. చార్ధామ్ యాత్ర కూడా ఇండియన్ రైల్వేస్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టూరిజం సంయుక్తంగా ఫస్ట్ టైం చరిత్రలో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాళ్ళు ముందుకొచ్చి
వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తూ, వాళ్ళే అకామిడేషన్ ఇస్తూ, వాళ్ళే భోజనాలు ఇస్తూ, దర్శనాలు కూడా దగ్గరుండి కేదార్నాథ్లో రాత్రి 12 నుంచి తెల్లవారుజామున స్పెషల్గా ఈ ట్రైన్లో వచ్చే వాళ్ళకి దర్శనాలు ఇప్పిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ గౌరవ రైల్ యాత్ర వచ్చేసి మే 8వ తారీఖు చెన్నై, నెల్లూరు, ఒంగోలు, గూడూరు, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట్ ఆ రూట్లో వెళ్తుందండి. ఆల్రెడీ దీంట్లో దగ్గర 200 మంది బుక్ అయిపోయారు. ఇంకొక 100-150 మందికి మాత్రమే స్థలం ఉంది. కావున మా బుకింగ్ చేసుకోవాలంటే చార్ధామ్ యాత్రకి traintour.in మా వెబ్సైట్కి వెళ్ళి traintour.inకి వెళ్తే మీరు ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ ఫుల్ అయిపోయింది. 3 టైర్ ఏసీ మరియు స్లీపర్లో కొంత ఖాళీ ఉంది. ట్రైన్ హరిద్వార్ వరకే వెళ్తుందండి. హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు టేకప్ చేసుకుంటారు అనమాట. సో ఈ ట్రైన్ యాత్ర మరియు భోజనాలు ఇవన్నీ మేమే ఏర్పాటు చేస్తాము మా భారత్ గౌరవ రైల్ యాత్ర 2 టైమ్స్ సంస్థ తరఫున. కావున ఆసక్తి ఉన్నవాళ్ళు మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదా మా 2 టైమ్స్ ఆఫీస్ నంబర్ ఇస్తానండి, 9160091414 9160091414. ఇది మా ఆఫీస్ మొబైల్ నెంబర్. మీరు సంప్రదించవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, మా చెన్నై ఆఫీస్ కూడా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు, లేదా మా హైదరాబాద్ ఆఫీస్కి కూడా మా దగ్గర రావచ్చు. వచ్చి చార్ధామ్ యాత్రకి ఆసక్తి ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చండి. తదనంతరం మే నెలనే 30 తారీఖుకి చాలామంది నాగశ్రీ గారి డైరీ చూసి గతంలో రావడం జరిగింది. అద్భుతంగా యాత్ర ఉందండి, మళ్ళీ ఎప్పుడు పెడతారని అడిగారు. మే 30 తారీఖుకి శ్రీలంక యాత్ర ఉంటుందండి. అది కొద్ది మంది మాత్రకే, అంటే 100 మంది కంటే ఎక్కువ తీసుకెళ్తలేము. 100 మందికి మే నెలలో మే 30 తారీఖుకి శ్రీలంక యాత్ర ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇదే నంబర్కి ఫోన్ చేసినా రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. పాస్పోర్ట్ కంపల్సరీగా వ్యాలిడిటీ ఉండాలండి. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం శ్రీలంకకు రాదలుచుకున్నారంటే మా దగ్గర రావచ్చండి. శ్రీలంక రేట్ వచ్చేసి 81,000 రూపీస్, 7 nights and 8 days. సో గతంలో ఏ రేట్ ఉంచామో అదే రేటు ఈసారి కూడా ఉంచాము. కానీ ఈసారి కొంచెం భిన్నంగా అకామిడేషన్స్ అన్నీ 2 చోట్ల చాలా ఎండగా ఉంటుంది కాబట్టి హిల్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి శ్రీలంక యాత్రలో కూడా 7 nights and 8 days ఉంటుంది. మే 30 తారీఖు శ్రీలంక యాత్ర ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి, మే 8 తారీఖు వచ్చేసి చార్ధామ్ యాత్ర ఉంటుంది. అది ఒక 16 రోజుల యాత్ర. చార్ధామ్ యాత్ర బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో డోలీ పోనీ ఛార్జీలు మాత్రం సపరేట్గా ఉంటుందండి. హెలికాప్టర్ మాత్రం ఉండదు అక్కడ. మేము హెలికాప్టర్ని ప్రోత్సహిస్తలేము, ఎందుకంటే ఏ సమయంలో హెలికాప్టర్ ఎగురుతుంది, వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా తెలియదు. కాబట్టి ఆ రిస్క్ ఎవరు కూడా మా ఒక్క క్లయింట్స్ ఇయ్యదలుచుకోలేదు కాబట్టి, కస్టమర్స్ ఇయ్యదలుచుకోలేదు కాబట్టి కేవలం డోలీ పోనీలో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ డోలీ పోనీ ఛార్జెస్ ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాళ్ళే మాట్లాడి నిర్ణయించి రేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అది మీరు చెల్లించాల్సి వస్తుంది. ప్యాకేజ్ టూర్లో డోలీ పోనీ ఛార్జెస్ ఉండదండి. నమస్కారం. ఈ యాత్ర ఇలా పూర్తిగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా సక్సెస్ అయినందుకు నేను రమేష్ అయ్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీతో పాటు గణేష్ గారికి కూడా. ఈయన మాతో పాటు ఉంటే వెనకాల గణేష్ గారు ఆ ప్లేస్కి ముందు వెళ్ళిపోయి మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసి ఆ పూజా కార్యక్రమాలు ముఖ్యంగా అవన్నీ సక్సెస్ అవడానికి కారణం గణేష్ గారు అని చెప్పచ్చు. ఇక ముఖ్యంగా నేను వీరి గురించి చెప్పదలుచుకున్నానండి. ఆవిడ వైజాగ్ నుంచి వచ్చారు. మొత్తం వారు 8 మంది సంతానం. మీరు కదా 8 మంది. వాళ్ళ మదర్ వచ్చి 80 ఇయర్స్ మదర్ అండి. ఆవిడ ఇంట్లోనే ఉంటారు. ఆవిడకి మందులతోటే వెళ్తోంది, ఇంకెక్కడికి కదపరావిడ. కానీ ఆమె రిస్క్ చేసి ఆ 80 ఏళ్ళ ఆవిడని తీసుకుని ఈ టూర్కి వచ్చారండి. ఎందుకు అలా అనిపించింది? అంత వయసు ఆవిడని ఎలా ఎందుకు తీసుకొచ్చారు? ఇబ్బంది అనేది ఉంటుంది కదా. ఉంటుంది, కానీ ఆవిడ ఇంకా ఈ లాస్ట్ టైంలోనే పంచక్షేత్రం కళ్యాణాలు చూడాలి, అది దేవుడి ప్లేస్లో జరుగుతున్నాయి, అవి నేను చూస్తాను అని ఆవిడ అడగడం, అది నేను వెంటనే ఆవిడకి ఏంటి అని కూడా చెప్పకుండా బుక్ చేసేసాను టికెట్. గ్రేట్. ఇలాంటి కూతురు కొత్త ఉంటే చాలంటే 90 ఏళ్ళు వచ్చినా పర్వాలేదు. చాలా సంతోషం. మరి మీ పైన మీ సిస్టర్స్ వాళ్ళందరూ ఒప్పుకున్నారా అంత పెద్ద ఆవిడ కదుపుతానంటే? వాళ్ళందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చాలా ట్రావెల్ చేశాను, నాకు హైజీనిక్గా ఉండడం తెలుసు కాబట్టి అమ్మని చూసుకుంటుంటుంది అని ధైర్యం వాళ్ళకి ఉంది.
సో కాబట్టి ఎవరు ఈ అబ్జెక్ట్ టూర్లో చేయలేదు. మరి ఇప్పుడు ఆవిడకి రోజు మెడిసిన్స్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నారు. మరి ఇలా మనం 13 రోజులుగా తిరుగుతున్నాం, 15 రోజులుగా. ఆవిడకి ఎటువంటి ఇబ్బంది వచ్చిందా? అన్ని వీళ్ళు టూర్ వాళ్ళు చేసినవి సరిపోయాయా? అసలు ఇప్పటికొచ్చి కూడా నాకు ఇలా అనీజీగా ఉందని చెప్పలేదు. ఎక్కడ కూడా కొంచెం దూరం నడిచినా కూడా ఏదైనా బాంబు యూజ్ చేస్తున్నారు కానీ అరే నేను నా వల్ల కాదు అనే వర్డ్ లేదు అసలు నిజంగా అసలు. ఇంకా దేవుడిని చూపిస్తారా మధుర అందుకమ్మా నడవద్దు అంటే లేదు అక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ స్టెప్స్ ఎక్కలేదు అసలు మా మదర్ గారు. అయినా ఆ స్టెప్స్ అన్ని ఇంకెప్పుడు వస్తామో అని ఎంతో అన్ని దేవుళ్ళని కూడా దర్శనం చేసేసుకున్నారు. ఇప్పుడు మీ మదర్ నన్ను పెద్దవాడిని తీసుకొచ్చారు కదా, మరి ఈ టూర్స్ ద్వారా ఇప్పుడు ఎలా వచ్చారు మీరు? మర్చిపోయాను, ఇది ఎలా తెలుసు మీకు? రీల్స్లో నేను ఫస్ట్ పంచక్షేత్ర పంచక్షేత్ర యాత్ర అని ఏం చెప్తారు రమాదేవి గారు నాగశ్రీ గారు లేదు రోజు మీతో డాన్స్ చేస్తున్నాను. రీల్స్ చూసి నేను రీల్స్ చూస్తున్నాను, మీరు డీటెయిల్స్ చెప్తున్నారు. అది అమ్మ ఏమొచ్చి రామకోటి రాస్తూ ఏంటి పంచక్షేత్రంలో కళ్యాణాలా అయితే వెళ్దామా, నేను కాశీ చూడాలనుకుంటున్నాను కదా అని అన్నారు. సరే అయితే అని చెప్పి ఆ రీల్ చూపించాను. ఆ బట్టలు ఇవ్వడం మేము వెళ్ళింది మీరు చెప్పిందంతా విని సరే అయితే వెంటనే ఇంకా మీరు కూడా మేము కాంటాక్ట్ వెంటనే అందులో కళ్యాణం నెంబర్ చూసుకొని వెంటనే అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అలానే యాత్ర మొత్తం కూడా మేము అసలు చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. నేనైతే నా మైండ్ సెట్ అయితే ఎవరితో కూడా నేను అడ్జస్ట్ అవ్వలేను మైండ్ సెట్ని. అంటే ఇంట్లో అలవాటు అయిపోయి లేకపోతే నాకు ఇండివిజువల్ కన్నా లేకపోతే అలా ఉంటుంది. కానీ ఈ యాత్రలో తెలియకుండా మంచి మంచి ఫ్రెండ్స్ నిజంగా ఒక ఫ్యామిలీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే తప్పదు రక్త సంబంధం, కానీ ఇక్కడ తెలియకుండా ఆత్మ బంధువుల్లాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అయ్యంగారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన నాకు తండ్రిలాగే పరమేశ్వరుడే. ఆయనే పట్టుకొచ్చేస్తారు ఆల్మోస్ట్ వాళ్ళ యాత్రలు తిరిగేశారు. ఇంకా నేను శారదాం రావట్లేదని మీరు ఎవరు మానక్కర్లేదండి. వెళ్ళాలనుకునే వారికి టూర్ టైమ్స్ వారి ఫోన్ నెంబర్ నేను వీడియో పైన ఇస్తాను, మీరు చక్కగా సంప్రదించండి. ఇది నా అభిప్రాయం కాదు, నేను బలవంతం పెట్టడం కాదు, టూరిస్ట్గా మీ ఇష్టం అది ఫైనల్గా. కానీ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అని అంటే ఏ పూట కాబట్టి వేడి వేడి భోజనం. అవును అసలు మేము ఇంట్లో కూడా అంతే ఎర్లీగా లేసి టీ కాఫీలు తాగేము, అలానే టైం టు టైం సూప్ పెట్టుకోము, లంచ్ టైంకి ఏమో అన్ని వెరైటీస్ చేసేసుకోము. అలానే డిన్నర్కి నైట్ బాదం మిల్క్ తాగాలని కాన్షియస్ కూడా మాకు లేదు అసలు, ఏదో పద్ధతిగా బిహేవ్ చేస్తాం. కానీ ఇక్కడ అరే బాబోయ్ మళ్ళీ ఫుడ్ తెస్తున్నారా అనేలా చేసేస్తారు. లాస్ట్ అండి అది మహాలయ పక్షాల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. అందరం కూడా 1 కేజీ వెయిట్ పెరిగాను తెలుసు అప్పుడు. ఇప్పుడు కూడా బాదం మిల్క్ మీరు అన్నట్టే మా వారు నేను 2 రోజులు తాగిన తర్వాత స్పృహ తప్పి పడుకుంటున్నాం. ఏంటబ్బా ఇంత మనం ఇంటికి వెళ్ళాక ఇంకా బాదం పాలు తాగాలి అని అంటే చాలా హాయిగానండి. మంచి ఫుడ్ నిజంగా అంత వేడివేడిగా మంచి మంచి ఫుడ్ ఇచ్చారు. అలా పెద్దవాళ్ళు వచ్చి అంత సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా ఎవరు కూడా అన్హెల్దీగా లేరు, అందరూ కూడా హ్యాపీగానే. గొంతులు అంటే ఇంకా మనం మాట్లాడతాం చేస్తాం, మేము డాన్స్లు అవి చేసేసి అల్లరి చేసేసాం కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. కాకపోతే ఎనర్జీ అయితే ఎక్కడ లాస్ అవ్వలేదు అది చెప్తున్నాం. ఫైనల్గా మీ మదర్ని అంత పెద్దవాడిని తీసుకొచ్చారు. న్యాయంగా 80 ఏళ్ళ వాళ్ళంటే సార్ కూడా రానివ్వరు, ముందే అడిగేస్తారు మీరు రాకండి 60, 70 దాటితే రావద్దమ్మా మీరు కష్టపడతారు అని. మరి అంత పెద్దవాడిని తీసుకొచ్చారు, మీకు ఎక్కడ ఇబ్బంది కానీ ఎటువంటిది మీకు కలగలేదా? ఇంకా అస్సలు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అలా చిన్న చిన్న నడిచే ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నారు, అమ్మే అడ్జస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే నాకు పేషెన్స్ తక్కువ అని చెప్పాను కదా, అందుకే అమ్మే అడ్జస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే యాత్ర తీసుకొచ్చింది తన భారం పెట్టకూడదు నాకు పెయిన్ అని చెప్పి ఆవిడ అడ్జస్ట్ అయిపోయారు. గ్రేట్ అండి. ఇప్పుడు 80 ఏళ్ళ ఆవిడ వచ్చి ఆ యాత్రని సంపూర్ణంగా ఆవిడ అనుభవించి చక్కగా అంటే ఆనందంగా ప్రతి మూమెంట్ని ఆస్వాదించి ఆవిడ ఇవాళ ఇంటికి వెళ్తున్నారు. ఆవిడ ఏంటంటే నేను పెద్ద ఆవిడని అయిపోయాను, నాకు అది చూడాలనుందని అమ్మాయి నా రీల్ చూడటం కోరటం, ఈ అమ్మాయి పట్టుదలగా తీసుకురావడం, నిజంగా ఈ ఎమోషన్ చాలా బాగుంది రమేష్ గారు. అందరం ఏవో డబ్బులు పెట్టుకుని ఏదో వెళ్ళిపోతాం, అలా కాకుండా వీళ్ళ బంధము చాలా ఎమోషనల్గా టచ్ అవుతుంది. నమస్తే మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను సింగిల్గా వచ్చాను. సింగిల్గా చాలా భయపడతా వచ్చాను, కానీ నాకు ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ దొరికిందండి. సింగిల్ అని ఎక్కడా అనిపించలేదు నాకు నిజంగా. ఆయన ఒక తండ్రి ఇదో పుట్టిల్లు కింద అనిపించింది నాకు నిజంగా. ఓకే అలా ఫీల్ అయ్యాను నేను. అస్సలు
సింగిల్గా కూడా రావచ్చండి, నేను చెప్తున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు. మహాలయ పక్షాల్లో మాతో పాటు జర్నీ చేస్తారు. ఆవిడ పేరు అనురాధ గారు, 73 years. మాకు ఫస్ట్ క్లాస్ కోచ్లోనే వచ్చారు. ఒక్క ఆవిడే. నేను అనుకున్నాను ఇంత పెద్ద ఆవిడ ఇంత ధైర్యంగా ఎలా వచ్చాను, కానీ ఆవిడ కూడా సేమ్ ఇదే ఫీల్. ఆ మహాలయ పక్షాల్లో అయితే అమెరికా నుంచి వచ్చిన ఒక ఆవిడ, అందరూ ఒంటరిగా వచ్చిన లేడీసే నాకు ఒక 50-60 మంది కనిపించారు. నేను ఆశ్చర్యపోయాను. నేనైతే అసలు తోళ్ళైతే కదలలేను, భయం. అలా ధైర్యంగా వచ్చి వాళ్ళందరూ కూడా సేమ్. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఏ యాత్ర వెళ్ళినా నేను వీళ్ళతో వెళ్ళాలి, ఫిక్స్. నేను ఆల్మోస్ట్ వాళ్ళతో మహాలయ పక్ష యాత్ర చేశాను, అది చూసే వచ్చాను. తర్వాత శ్రీలంక యాత్ర చేశాను, అది కూడా చాలా చక్కగా వెళ్ళి చక్కగా వచ్చాము. చిన్న చిన్న మైనస్లు, బస్సులు బాగాలేకపోవడాలనేది ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుందండి. అదొక్కటి దృష్టిలో పెట్టుకుని నేను ఏదో రమేష్ గారిని వెనకేసుకురాను, ఇంకోళ్ళు ఎవరిని వెనకేసుకురాను, దాన్ని రచ్చ చేసుకుని మిగతా ప్రోగ్రాం పాడు చేసుకోవడం అనవసరం. ఈ బుక్ గురించి చెప్పాలి. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారండి, అమెరికా నుంచి వచ్చారు ఆవిడ. మా ఇద్దరికి ప్రత్యేకించి ఈ టూర్ చెప్పినందుకు, నాకు టూర్కు తీసుకెళ్లేందుకు రమేష్ గారికి ఈ విష్ణు సహస్రనామాన్ని మాకు గిఫ్ట్గా ఇచ్చారండి. ఆవిడ కాకినాడ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సిల్వర్ది. ఇంకొక విషయం చెప్పాలి, మీరు మా రమేష్ గారిని మళ్ళీ మర్చిపోతాను. ఇప్పుడు మనం ఇంత యాత్ర చేస్తున్నాం కదమ్మా, రమేష్ గారు చక్కగా ఇలా కవులు చెప్తూ హాయిగా సినిమా యాక్టర్లా తిరుగుతారు, కానీ వాళ్ళ వైఫ్ మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఆవిడ ఇంట్లో పూజ చేస్తూనే ఉంటారు. మనందరి క్షేమాన్ని, ఆయన క్షేమాన్ని కోరుతూ. ఈ విషయం అందరికీ తెలియదండి. ఆయన ఏ క్షణం అయితే టూర్ మొదలెట్టి బయలుదేరుతారో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదాకా ఆవిడ దైవ కార్యంలోనే ఉంటారు. అంటే ఆయనతో పాటు మనం అందరం కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని. నిజమమ్మా, నిజం. పూజలు చేస్తూనే ఉంటారు ఆవిడ మనందరి కోసం. అట్లాగంటే ఇంతమంది వెళ్తున్నాం, ఎవరికి ఏ ఆపద అనేది రాకూడదు అనే ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వేరే వేరే టూర్లతో వెళ్తారు, సౌకర్యంగా వెళ్ళారు, మీ ఒళ్ళు నలగలేదు, ఓకే, కానీ వాళ్ళు తీసుకెళ్ళింది ఎంతమందిని? ఓ 80 మందినో 100 మందినో 150. మరి ఇది 600 మందిని, 600 మందిని ఒక మనిషి, అలాగే ఇంతమంది పిల్లలు. మరి మనల్ని ఆర్గనైజ్ చేయాలంటే కొంచెం మనం వాళ్ళతో పాటు మనం వెళ్ళాలి. ఈ చిన్న అపశృతులు చిన్న చిన్న జరిగి ఒక ఆయన పెద్ద పెద్ద వర్డ్సే వాడేశారు, కానీ తప్పండి. దైవ సమానులు, మీరు అలాంటి మాటలు తొందరపడి అనద్దు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం కొంచెం అర్థం చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఏమైంది? ఇక్కడ ఒక చిన్న ఎపిసోడ్ మాత్రం అందరికి తెలియాలండి. మనం అందరి దేవుడు ఈ పంచదేవ కళ్యాణ యాత్ర చేశాం, కానీ నిన్న మథుర వెళ్ళిన తర్వాత ఒక అతనికి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందండి. మా అక్కడ అంబులెన్స్ లేదు, దొరకలేదు, హోలీ, అందులో రష్ ఎక్కువ ఉందని మా ఎస్కాట్ సునీల్ అనే అబ్బాయి వెంటనే ఆటోలో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే అక్కడ డాక్టర్లు డిక్లేర్ చేశారు అనదర్ 5 to 10 minutes వెంటిలేటర్లో పెట్టారు. మ్యాక్సిమం ఉంటే 5 minutes to 10 minutes వాళ్ళ కుటుంబం వాళ్ళని పిలుచుకోమని చెప్పి. ఇమీడియట్గా వాళ్ళ అల్లుడికో ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళు, మా అమ్మగారు చెప్పొద్దు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు, మా అమ్మగారు చెప్పొద్దండి మేము బయలుదేరి వస్తున్నాం. ఆయన వెంటిలేటర్లో ఉన్నాడు. ఆ తల్లి ఏమో మా ఎస్కాట్కి చెప్తున్నాను, నేను రమేష్ అయ్య గారిని కలవాలి, ఒకసారి నన్ను తీసుకెళ్ళండి. ఆయన, నేను హోటల్లో, మేమంతా ఏర్పాట్లో ఉన్నాం, నాకు ఫోన్ చేస్తే నేను తీసుకురమ్మని చెప్పాను. ఆ తల్లి వచ్చింది. నేను అన్న, తల్లి ఇది మోక్ష క్షేత్రం, కృష్ణ క్షేత్రం, లార్డ్ కృష్ణ ఈజ్ హియర్, నువ్వు ఏం చేయగలది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ హరే రామ్ రామ్ హరే హరే అనుకుంటా బాకే బిహారీ టెంపుల్ తీసుకెళ్ళమని చెప్పాను. యాకేష్ రెడ్డి అని మా ఎస్కాట్ని ఇచ్చి. ఎంత రష్ అంటే హోలీలో నడవడానికి కూడా కష్టం ఉంది. ఆ తల్లి కూడా ఇక్కడి నుంచి నడుస్తూ వెళ్ళింది, హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళింది. గుళ్ళో బాకే బిహారీ గుళ్ళో వెళ్ళి నమస్కారం పెట్టుకొని బయట వచ్చేటప్పటికల్లా మా హాస్పిటల్లో ఒక ఎస్కాట్ ఉండే సునీల్, ఆ అబ్బాయి యాకేష్ ఫోన్ చేసి, అన్న ప్రమాదం తప్పింది, డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు, ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్లో పెడతా అని చెప్పారండి. అంటే హీ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్. వెంటిలేటర్లు పెడితే నార్మల్గా చాలా రేర్ ఛాన్సెస్. అలాంటిది కృష్ణ పరమాత్ముడు మా యాత్రలో ఒక భక్తుడిని కాపాడాడు కాబట్టి మాకు చాలా చాలా అది ఆనందమైన విషయం అండి. అంటే కృష్ణ పరమాత్ముడే సర్వం, మా ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడడానికి మమ్మల్ని వాడాడు. అంటే హీ హాజ్ యూజ్డ్ అస్ టు సేవ్ వన్ లైఫ్. మథుర స్టేషన్లో అదొక ఆనందం మాకు.
అది మేము ప్రత్యక్షంగా చూస్తుందండి. సో ఇలాంటి యాత్రలు చేసినప్పుడు చిన్న చిన్నవి ఉన్నా అవన్నీ పక్కన పెట్టి లాస్ట్గా మనది ఏంటంటే దైవాన్ని చూడాలని. ఆ దైవం సరిగ్గా చూసుకున్నామా లేదా, మంచి కార్యక్రమం అయిందా లేదా అన్నదే మనకి ముఖ్యం. సో నెక్స్ట్ యాత్రలు కూడా నేను షెడ్యూల్ చెప్తున్నానండి. ఎప్పుడండి చార్ధామ్ మొదలయ్యేది? మరి తిట్టిపోసేసి ఇప్పుడు ఎవరైతే ఇష్యూస్ ప్రాబ్లమ్స్ తోటి నెక్స్ట్ నేను వెళ్ళేదానికి కూడా వాళ్ళు జాయిన్ ఉన్నారు, వాళ్ళే స్వచ్ఛందంగా తప్పుకున్నారట హెల్త్ బాగాలేదు అని. ఎందుకంటే మనం బాగాలేనప్పుడు మనం వెళ్ళొద్దు, ఇంకొకళ్ళు మనం దాన్ని తప్పుపట్టి చెప్పద్దు. అవును, మేము పరిష్కారం చేయగలుగుతాం. అందరినీ గుమ్ముగూడి వాళ్ళు పాపం 9 మంది వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పాపం తప్పుకున్నారు. ఓ ఇదేదో తప్పు ఉందని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టారు. రెచ్చగొడితే ఏం చేస్తామండి, మేమేం చేయలేము. సో ఇలాంటి చిన్న పెద్దవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇంకా విషయాలు పక్కన పెడితే మనకి టూర్ టైమ్స్ ద్వారా చార్ధామ్ యాత్ర ఎప్పుడండి? మే 8న స్టార్ట్ అవుతుందండి. కొద్ది టికెట్లు మాత్రమే ఉన్నాయి, ఎక్కువ లేవు. మిగిలిన ఉన్నాయి అవన్నీ. అదే రైలు హరిద్వార్ దాకా వెళ్తుంది. అక్కడి నుంచి ఇంక అందరూ బస్సులే కాబట్టి మీరు ఏ కోచ్ దొరికినా నాకేమీ అభ్యంతరం లేదనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. మా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాళ్ళే ముందుకు వచ్చారు. ఇట్స్ ఏ రిటర్న్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ అండ్ ఉత్తరాఖండ్ టూరిజం. మేమిద్దరం అగ్రిమెంట్లో చేసుకున్నాం. వాళ్ళు మొత్తం బాధ్యత వాళ్ళదే మేడం. చాలా అద్భుతంగా ఉంటుంది యాత్ర. అదైతే ఎక్కడ కూడా చార్ధామ్ యాత్రలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడ వెదర్ బాగాలేదా అవన్నీ మన చేతిలో లేని పని మేడం. కాశీలో ఎంత రష్ ఉందంటేనండి, మా ఇసుకేస్తారు రాళ్ళంత జనం. అంత రష్లో కూడా తెల్లవారుజామున 450 మందికి స్పర్శ దర్శనం, అభిషేకాలు లాంటివి కూడా చేయించారు. అలా మీకు కేదార్నాథ్లో కూడా 90% దర్శనాలు అనేవి ఖచ్చితంగా అవుతాయి. కేదార్నాథ్లో స్పెషల్ దర్శనం ఉందండి. వేరే వెళ్ళాను, ఇంతకుముందు వేరే దానికి వెళ్ళాను, ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఫుడ్ దొరకలేదు, చాలా సిక్ అయిపోయాను. ఇంటికి వచ్చి ఒక నెలలు బాధపడ్డాను. వెళ్ళొచ్చు యాత్రకి, కానీ కొంచెం అన్ని సౌకర్యాలతో వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు చార్ధామ్ యాత్ర టూర్ టైమ్స్ వాళ్ళది బాగానే ఉంది. మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అయిపోయింది. థర్డ్ ఏసీ నుంచి మిగతా టికెట్స్ అన్నీ ఉన్నాయి. వెళ్ళాలనుకునేవారు మీరు చక్కగా జాయిన్ కావచ్చు. అలాగే తర్వాత మే 30న శ్రీలంక యాత్ర ఉందండి. శ్రీలంక యాత్ర మాత్రం నా భూతో నా భవిష్యతి. చాలా చక్కగా వెళ్ళి చక్కగా వచ్చాము. శక్తిపీఠం కానీ శ్రీలంక యాత్ర కూడా ఇప్పుడు డిసైడ్ చేశాం. ఎందుకంటే చాలా మంది ట్రైన్లో అడిగారు శ్రీలంక యాత్ర లేదా అని. మా ఎండి గారితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తే వారు 30 తారీఖు ఇప్పటికిప్పుడే ఫిక్స్ అయిందండి. అది ఇంకా లిస్ట్ అంతా కూడా వాళ్ళు ఇస్తారు. నాకు ఏదైనా అందితే నేను రీల్ ద్వారా కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. శ్రీలంక వెళ్ళాలనుకునే వారికి ఈసారి ట్రిప్ చాలా బాగుంది. మేము ఇంకా ఇంతకుముందు కొంచెం జాఫ్నా ఇవన్నీ చూస్తాం. అలాంటివి కాకుండా మీకు సాధ్యమైనంతలో సైట్ సీయింగ్ గాను, డివోషనల్ గాను రెండూ కలిసి వచ్చేలాగా మంచి యాత్ర. ఈ 2 యాత్రలకి వెళ్ళాలనుకునేవారు మీరు టూర్ టైమ్స్ వారిని సంప్రదించవచ్చండి. ఎప్పట్లాగే మళ్ళీ ఈ సంవత్సరం మహాలయ పక్షాలు కూడా ఉంటుందా, డేట్ రాగానే నేను తప్పకుండా మీకు అందిస్తాను. ఎవరు ఎలా అసంతృప్తితో ఉన్నా నా వరకు నాకు నచ్చింది, నేను ఇలాగే నా యాత్రలు కొనసాగిస్తూ ఉంటాను. నా సపోర్టు మా సబ్స్క్రైబర్లకు ఇస్తూనే ఉంటాను. ఇలాంటి వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రాజలక్ష్మి, మా హస్బెండ్ ఎస్వి ప్రసాద్ హైకోర్టు అడ్వకేట్. మేమిద్దరము ఇదే మొదటిసారిగా ఈ టూర్ టైమ్స్ వాళ్ళ దానికి నిర్వహించినటువంటి పంచదైవ కళ్యాణ యాత్రల్లో పాల్గొనటం అనేది జరిగింది. ఇది నాగశ్రీ మేడం గారు కూడా మాతో పాటు రావటం జరిగింది. మేము ఈ యాత్రని బాగా ఎంజాయ్ చేయటం అనేది, అంటే బాగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. వీళ్ళు రమేష్ అయ్యంగార్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా చేశారండి. అన్ని భోజనాలు కానీ, వసతులు కానీ, అన్ని సౌకర్యాలు దగ్గరుండి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చాలా బాగా అందించారు. యాత్రికులందరికీ కూడా ఈ పంచకళ్యాణ యాత్రల్లో వచ్చేసింది. ప్రతి చోట, ప్రతి దేవాలయంలో కూడా కళ్యాణం జరగడం అనేది చాలా విశేషమైన కార్యక్రమం అండి. సామాన్యులు అయితే చేసుకోలేరు వారు, కాబట్టి ఈ యాత్రని దిగ్విజయంగా నిర్వహించగలిగినారు. యాత్రల్లో వచ్చేసింది ఎవరికి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అదే కాకుండా వసతి, భోజనం కూడా సమయానికి వేళ తప్పకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి అందరికీ భోజన వసతులు కానీ అన్నీ కూడా దగ్గరుండి చూసుకోగలిగినారు. అందుకు వారికి ముఖ్యంగా రమేష్ జీ గారికి, అయ్యంగారికి మరీ ధన్యవాదాలు అండి. టూర్ టైమ్స్ వారికి, వారి సిబ్బందికి, అందరికీ, శానిటేషన్ వాళ్ళకి, అందరికీ, వంట వాళ్ళకి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ టూర్ వచ్చేసింది, టూర్ అని కూడా దీన్ని ఒక మహాయాత్ర అని చెప్పొచ్చండి.
మొదటిగా ఆ మహాకుంభమేళలో కూడా మాకు అవకాశం కల్పించి అక్కడ స్నానాధికారులు చేసుకోవడానికి అవకాశం కల్పించిన దానికి ముఖ్యంగా వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నరసరావుపేట నుంచి వచ్చారు. మీరు ఎలా జాయిన్ అయ్యారు ఇందులో? అంటే ఈ టూర్కి రావాలని ఎలా? ఫస్ట్ మీ వీడియోస్ చూసి నేను వచ్చాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అప్పటి నుండి నేను చూస్తున్నాను వీడియోస్. మీరు రావడానికి నాకు అవకాశం ఇచ్చారు డ్రైవర్ స్వామి. సో చాలా బాగుంది. ఎలా ఉంది ట్రిప్ అంతా? ఏమైనా ఇబ్బంది పడ్డారా లేకపోతే ఎలా అనిపించింది? చాలా బాగా కళ్యాణాలు అనేది చాలా బాగా జరిగింది. టోటల్గా చూసుకుంటే హ్యాపీ అంటారు. థ్యాంక్ యూ అండి. నర్సరావుపేట నుంచి వచ్చారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మా పక్క హౌస్లోనే చాలా సరదాగా మాతో కలుస్తూ వచ్చారు. మేడం నమస్తే. మనం వ్రతం దగ్గర మన ఇద్దరే పక్క పక్కన కూర్చున్నాం. ఇప్పుడు వచ్చింది. సో మేడం బెంగళూరు నుంచి వచ్చారండి. మీరు రమేష్ అయ్య గారితో ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? ఇది ఫస్ట్ ఇంత ముందు వెళ్ళారు కాశీ? 9 days ఆడే ఉన్నాం కాశీలో. అంటే ఆయనతో శ్రీనివాస స్వామీజీ ఉన్నారు. అలా వచ్చారు. అంటే ప్రత్యేకించి మీకు అడగక్కర్లా, అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి. ఆయనతో మీది కూడా చూసినాము. అందరూ చెప్తారు కదా, అందరూ ఇష్టం. కొంచెం మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ రావాలని పెట్టింది. ఫైనల్ గా మీరు కూడా హ్యాపీ అంటారు. థ్యాంక్ యూ అండి. మరి మేము హైదరాబాద్ వచ్చేసాం. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.